అందరికీ శుభోదయం అండి. ఈరోజు నా కొన్ని పనులను మీతో నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ముందుగా అయితే బ్రష్ అయితే చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత గదిలోకి అయితే వెళ్ళానండి. ముందుగా అయితే మేము పడుకున్న మంచాన్ని అయితే నేను తుడిచేసి లోపలికైతే గెంటుకున్నానండి. ఎందుకంటే మనం పడుకుంటాం కాబట్టి దుమ్మయి ఉంటుంది కాబట్టి నేనైతే చీపురుతో అయితే తుడిచేసుకుని మంచం కిందకైతే గెంటేసుకున్నాను. గెంటుకున్న తర్వాత మరి పడుకున్న పక్కలవి దులుపుకుని దుప్పట్లవి మడత పెట్టుకోవాలి కదండి. ఎందుకంటే వాటిని దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి మేమైతే శుభ్రంగా దులుపుకుని మడత పెట్టుకుంటున్నాము. మొత్తం దుప్పట్లన్నిటినీ నేనైతే మడత పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి నేను మార్నింగ్ చేసే పని అండి. ఇదైతే మొత్తం శుభ్రంగా దులిపిన తర్వాత నేనైతే ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదండి, అంటే చిన్నపిల్లలు కదండి, గమ్ముని ఏది ఉంటే వాటితో ఎక్కేస్తూ ఉంటారు. దానివల్ల నేనైతే శుభ్రంగా కిటికీలో తుడుచుకునండి దుప్పట్లన్నిటినీ నేనైతే మడత పెట్టేసుకుని కిటికీలో అయితే పెట్టేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అసలు లైక్ చేయట్లేదు, స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ అయితే తప్పకుండా. మీకు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. టెంపుల్స్ నాకు కవిత్వాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే చివరిలో మీకు ఒక కవిత్వాన్ని అయితే చెప్తాను. ఆ కవిత్వం చెప్పిన తర్వాత నా ఛానల్ని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేనైతే సక్సెస్ అవుతానండి. ఆల్రెడీ నేను ముందు ఒక 2 సంవత్సరాలు కష్టపడ్డాను కానీ ఛానల్ అయితే ఆగిపోయిందని చెప్పానండి. ఈ ఛానల్లో సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మేమైతే ఎండాకాలం కాబట్టి తొందరగా ఉతుక్కోవడానికి అయ్యి ఉంటుందని చెప్పేసి దుప్పటి కొంచెం బరువైన దుప్పటైతే వేసుకుంటున్నామండి. ఇంకా చలికాలంలో అయితే అవి ఆరవు కాబట్టి మేమైతే అలా మామూలుగా బెడ్షీట్లు అయితే వేసుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎండాకాలమే కదా, కనీసం వారానికి 2 సార్లు అయినా ఉతుక్కోవడానికి అయ్యి పర్లేదు, బాగానే ఉంటుందండి. నాకైతే మా హస్బెండ్ గారు దుప్పట్లు ఉతకడానికి హెల్ప్ అయితే చేస్తారని చెప్పేసి కొంచెం జరగకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే మంచం మీద రగ్గు అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే నీట్గా నేనైతే తుడిచేసుకుంటాను. నీట్గా తుడిచేసుకుంటాను ఫ్రెండ్స్. తుడుచుకున్న తర్వాత బట్టలు ఉతుక్కోవడం, సామాన్లు కడుక్కోవడం, ఇంకా అన్నీ నేనైతే వీడియో అయితే తీయలేదు కానీ ఆ పని అంతా నేనైతే మామూలుగా చేసేసుకున్నాను. బట్టలు అయితే ముందుగా గుంజుకుని ఉన్న తర్వాత ఒక తీగ మీద అయితే వేసుకుంటానండి. అంటే వాటర్ ఆరిన తర్వాత ఆరబెట్టుకుంటాను. ఇంకా వాటిని అయితే వీడియో తీయలేదు. ఇప్పుడైతే నేను బట్టలు ఆరబెట్టుకుంటానండి. ఆరబెట్టుకుంటూ నేను మీతో కవిత్వాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కవిత్వాన్ని అయితే వినండి. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. నిజమే కదండి, ఎక్కువగా ఎవరినైనా నమ్మితే చాలా మోసపోతాము. ఎవరి కోసము ఆలోచించకు, వాళ్ళకే అలసైపోతావు. మనం ఎవరి కోసమైనా ఆలోచించామనుకోండి, వాళ్ళైతే మన కోసమైతే ఆలోచించరు. ఆ మాట నిజమే కదండి. మనల్ని ఎప్పుడూ అలుసుగానే చూస్తారు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. నిజమే కదండి. ఎక్కువ విలువ ఇచ్చామనుకో మనకు గౌరవం కూడా ఇవ్వరు. మనం తక్కువగా మాట్లాడామనుకో మనల్ని అండి అండి అని పిలుస్తారు. అదే మనం ఎక్కువగా వాళ్ళని గౌరవించామనుకో మనల్ని తక్కువ చూపు చూస్తారు. ఇది మట్టికి నిజమేనండి. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ఇప్పుడు ఎవరైనా సరే, అన్నదమ్ములైనా ఎవరైనా సరే మనం ప్రశ్నించామనుకో మనల్ని శత్రువుగానే చూస్తారు. ఆ మాట నిజమే కదండి. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు. అవునండి, ముందుగా నా వాళ్ళని ఎక్కువగా ఆలోచించామనుకో ఎవరి నుంచి ఆశించకు, జీవితం బాగుంటుంది. ఎవరిని మనం ఏది కూడా ఆశించకూడదండి. మనం మన కాళ్ళ మీద మనమే నిలబడాలి. మనం చేసుకున్న దాంతో మనమే ఉంటేనే మనమైతే బాగుంటామండి. కవిత్వం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పొద్దున్నే వాటర్ అయితే వచ్చేస్తుంది. మేమైతే వాటర్ పట్టుకున్నాం. నెక్స్ట్ నేనైతే ఈవినింగ్ అదండి సందపూట 7:30 ఆ టైంకి అయితే మా పిల్లల్ని నేనే ట్యూషన్ కింద చెప్పించుకుని హోంవర్క్ అయితే చేయించుకుంటానండి.
నేను ఇవాళ నా పనులైతే ఇవేనండి. నేను ప్రతిదీ కూడా వీడియో తీయాలంటే నాకైతే కుదరలేదు. ఈరోజు నేను చేసే పనులు ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నా వీడియోని చూడండి, స్కిప్ చేయొద్దు. ఓ పక్కన టీవీ పెట్టుకుని హోంవర్క్ చేపిస్తున్నాం అనొద్దండి. ఎందుకంటే నేనైతే సౌండ్ బాగా తగ్గించేసి మా పిల్లలకి నేను మామూలుగా ట్యూషన్ కింద నేనైతే పిల్లల్ని హోంవర్క్ అయితే చేయించుకుంటున్నానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో, ఈ కవిత్వం కూడా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోని చూడండి, స్కిప్ చేయొద్దండి. సాయంత్రం ట్యూషన్ కింద ప్రైవేటు చెప్పించుకుంటాం ఎందుకు, నేనైతే చదువుకున్నాను కదా అని మా పిల్లలతో నేనైతే హోంవర్క్ అయి చేయించేసుకుంటున్నాను. మా పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే స్నానం అయితే చేసేస్తారు. చేసిన తర్వాత హోంవర్క్ చేయించుకుని భోజనం పెట్టేసి వాళ్ళనైతే పడుకోబెట్టేస్తానండి. తర్వాత నేను పని అంతా అయిపోయాక నేను కూడా స్నానం చేసేసి ఇంకా పడుకుంటామండి. ఇదేనండి ఈరోజు మా వ్లాగ్ అయితే. మా వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారు కదండి. పిల్లలైతే తొందరగా పడుకుంటే పెందరాడే స్కూల్కి వెళ్తారు కదండి. ప్లీజ్ లైక్